తెల్లాపూర్లో ఘనంగా శ్రీ గాలి పోచమ్మ 9వ వార్షికోత్సవం. తెల్లాపూర్లోని ఎన్సీసీ అపార్ట్మెంట్ సమీపంలో శ్రీ గాలి పోచమ్మ 9వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్స శ్యామరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించారు. ఈ వేడుకలకు సంగారెడ్డి జిల్లా నుంచి పలువురు నాయకులు హాజరై అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, పోతరాజు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. పార్స శ్యామరావు ఆధ్వర్యంలో వేడుకలు విజయవంతంగా నిర్వహించడంతో భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మరి గాలిపోచమ్మ బోనాలు చాలా చక్కగా జరుపుకోవడం జరిగింది. మరి మా గ్రామంలో అందరూ పార్టీలకు ఖచ్చితంగా అందరి ఈరోజు చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు చాలా దిగ్విజయం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రము సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలి, అదేవిధంగా మా గ్రామం కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని మరి అమ్మవారిని తలుచుకోవడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలి. ఇప్పుడు మంచి శ్రావణ మాసం కాబట్టి వర్షాలు లేవు, వర్షాలు కూడా చక్కగా రావాలి. మరి వర్షంతో పాటు మరి ఆ గ్రామంలో, దేశంలో అన్ని చెరువులు, నదులు అన్ని చక్కగా నిండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగించుకుంటున్నాను. మరి ఈరోజు తెల్లాపూర్ డివిజన్ ఉస్మానగర్ లో గాలి పోచమ్మ తల్లి 9వ వార్షికోత్సవం సందర్భంగా మా గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల ప్రజలకు, పత్రికా విలేకరులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు గాలి పోచమ్మ అంటేనే మా ఉస్మానగర్ లో ఒక పూనకం లాగా వస్తుంది. ఇలా ప్రతి ఇంటి నుండి స్వచ్ఛందంగా తరలి వచ్చి గత 9 సంవత్సరాలుగా మరి ఇక్కడ అంగరంగ వైభవంగా, అప్పుడు చెట్లు బిల్డింగ్ లేకుండే గాలిలో ఉండే అమ్మవారు చెట్ల మధ్యన కింద 70 సంవత్సరాల క్రితం మా పూర్వ పెద్దలు చెట్టు కింద అమ్మవారి నిలిపిరు. 2018లో మేము అక్కడ గుడి కట్టించి విద్యా ప్రసాద్ చేసి అక్కడ నుంచి ప్రతి సంవత్సరము తండోపతండాలుగా మరి ఇక్కడ ప్రజలు అందరూ కలిసి అమ్మవారిని పూజించుకుంటున్నాం. మరి మేమే కాకుండా ఈ చుట్టుపక్కల రకరకాల గాలిని వచ్చినాయి. రోజు నిత్యము అమ్మవారికి అలంకారం జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది. రోజు ప్రతి అమావాస్య రోజు, పుణ్యం రోజు సుమారు 200 మందికి అన్నదానంగా చేస్తుంది స్వచ్ఛందంగా. వాళ్ళు ఎలాంటి దానికి నిధులు లేవు, వాళ్ళు స్వచ్ఛందంగా మహిళా గ్రూపులు ఏర్పాటు చేసుకొని అందరూ తలా ఒక వస్తువు, రైస్, బియ్యం కానీ, రైస్, అన్నం కానివ్వండి, కర్రీ కానీ, పప్పు కానీ తెచ్చుకుంటా అందరికీ అన్నదానం చేస్తుంది. అలా చాలా గొప్ప విషయం వాళ్ళకి. మరి వారు కూడా ధన్యవాదాలు. మరి మా అమ్మవారు వాస్తవంగా చాలా పవిత్రమైనది. అలా ఏది కోరుకుంటే అమ్మవారికి మనకి అందరికీ అనుగౌరవిస్తుంది. కాబట్టి మరి నాకు చూసిన సాయంగా మరి ప్రతి సంవత్సరం నేను ఇట్లా గత 9 సంవత్సరాలు చేస్తున్నాను. వాస్తవంగా అందరు కలిసి మా గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ కానివ్వండి, మాజీ వార్డు సభ్యులు కానివ్వండి, ఇంకా నాయకులు కానివ్వండి, అందరూ కూడా మరి తలా చేసి ఈసారి చాలా సంతోషం. ఇక అందరు కూడా నాకు సహకారం చేస్తే ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇంతకన్నా గొప్పగా చేస్తాను. ఎప్పటికీ మర్చిపో. మీకు గుడి అంటే మనం కనతల్లాగా అమ్మవారు అనుకుంటాం. ఈ అమ్మవారికి నిత్య పూజలు ప్రతి సంవత్సరం చేస్తానని తెలియజేస్తున్నాను. అందరూ వాస్తవం ఒక చిన్న సంఘటన జరిగింది, ఎప్పుడు జరగలేదు. ఒక మాధవస్వామికి చిన్నగా ఒక కారు తగిలించారు, చిన్న ఎయిర్ బ్యాగ్ అయింది అంతే తప్ప ఎవరికి ఎలాంటి రాకుంటుంది. ఆమెకి తోలనే అమ్మవారు ఆమెకు అనుగ్రహం ఇవ్వాలి, త్వరగా ఆమెను కోలుకోవాలని ఇలా స్వచ్ఛందంగా మీరు కూడా మాతో పాటు నాట్యం చేసినందుకు మేము కూడా పురకరించిపోయినాం. మీరు ఇక ముందు కూడా 10 సంవత్సరం మాకు మా ఊరి మీద, ప్రజల మీద దయ ఉంచాలని కోరుకుంటున్నాను.